చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది మెయిల్స్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం కాల్స్ చేస్తున్నారు మా టీమ్ కి. చాలా మంది పేద కళాకారులకి హెల్ప్ చేశారు, చాలా మందికి ఆపరేషన్ చేయించారు. బట్ ఇవన్నీ చేసినప్పటికి కూడా ఎక్కడో ఒక లోటు అయితే ఉందని నాకు కూడా అనిపించింది చాలా టైమ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న యంగ్ టాలెంట్స్ అందరికి కూడా మీకు నిజంగా ఒక టాలెంట్ ఉండి ఆర్థికంగా ఆగిపోతున్నారు అనుకుంటే యాంకర్ రోషన్ నా ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అయ్యి ఒక మెసేజ్ చేయండి. డెఫినెట్ గా మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. అలాంటి ఆనిముత్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంకొక ఆనిముత్యం మా పిఆర్ఓ టీమ్ కి కాంటాక్ట్ అయ్యి వచ్చారనమాట. సో ఆల్మోస్ట్ మనోడు 3 నేషనల్స్, 6 ఇంటర్నేషనల్స్ అన్ని ఫస్ట్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి తనకి. తను చెప్పాలంటే గంగపుత్రుడు అనమాట. చేపలు పట్టుకొని అవి తీసుకొచ్చుకొని అమ్ముకొని జీవనం సాగించే ఒక వ్యక్తి. అనిపిస్తుందా అశోక్ ఎప్పుడైనా కానీ ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని నేషనల్స్, ఇంటర్నేషనల్ సాధించాను, ఆర్థికంగా వెళ్ళి చేపలు పట్టుకోవాలి, తీసుకొచ్చి వాటిని అమ్ముకొని జీవనం సాగించుకుంటూ నువ్వు అనుకునే ఏదైతే కిక్ బాక్సింగ్ కూడా మీరు వెళ్ళాలి, చాలా బాధపడి ఉంటారు, లైఫ్ లో చాలా బాధలు ఉంటాయి, ఏమనిపిస్తుంటది? కొన్నిసార్లు ఏడుస్తాను కూడా సార్, ఇంటి దగ్గర కొంచెం బాగా ఎందుకు కుటుంబంలో పుట్టడం అని అనిపించింది సార్. బాగా నెలదాకి ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు. అక్కడికి వెళ్ళినా కానీ మినిమం ఛార్జెస్ లో వెళ్ళి కొంచెం ఇబ్బంది పడటం. అమ్మ నాన్న ఎప్పుడు బాధపడరా? ఏం చేయలేకపోతున్నాం పిల్లడికి పాపం అని మా అమ్మ నాన్న కొన్నిసార్లు ఏడుస్తున్నాం. మిగతా నీ కొలీగ్స్ ఇప్పుడు ఏదైతే ఫిషర్ మ్యాన్స్ ఉంటారో, గంగపుత్రులు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు నిన్ను చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? చేపలు పట్టడానికి వేటకి లోపలికి వెళ్తావు కదా. మనలాంటి కులంలో పుట్టించే దేవుడు అని బాధపడతారు కూడా సార్. ఉన్నత కులంలో పుట్టినా బాగుండేది. ఆల్మోస్ట్ ఫేస్ కి చాలా టైమ్స్ దెబ్బలు తగిలినట్టుంది నీకు. అప్పుడప్పుడు పళ్ళు అవి ఇరిగిపోవటం, ఇటు పక్కన బోయిన ఇరిగిపోయింది ఒకసారి. ఈ నీ షాట్ తగిలి. ఓకే. అన్ని దెబ్బలు తగిలినా గానీ ఇండియాకి కప్పు గెలుచుకో రావాలి అదైతే ఉంటది కదా మైండ్ లో. ఇంకా ఫస్ట్ ప్లేస్ పట్టుపోతే లాస్ట్ స్థానంలో నిలబడతారు, మన బ్లాక్ కింద ఉండేది. ప్రాణం పోయినా పర్వాలేదు, దేశం జెండా పైన ఉండాలని నీ ఆశయం. సో ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ ఉందన్నమాట శాన్ మెరినాలో. సో 17th and 18th టైం లేదు పెద్దగా. నా సైడ్ నుంచి కూడా నేను చాలా మందికి ఫార్వర్డ్ చేస్తాను అశోక్. డెఫినెట్ గా నువ్వు వెళ్తే వరల్డ్ కప్ కొట్టు వస్తానని చెప్పి నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్, డెఫినెట్లీ గా కప్ కొట్టుకొస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చాలా మంది మెయిల్స్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం కాల్స్ చేస్తున్నారు మా టీమ్ కి. చాలా మంది సెలబ్రిటీస్ చేశారు, పొలిటీషియన్స్ చేశారు, ఆల్మోస్ట్ సౌత్ అంతా కవర్ చేశారు మీరు. అండ్ చాలా మంది పేద కళాకారులకి హెల్ప్ చేశారు, చాలా మందికి ఆపరేషన్ చేయించారు. బట్ ఇవన్నీ చేసినప్పటికి కూడా ఎక్కడో ఒక లోటు అయితే ఉందని నాకు కూడా అనిపించింది చాలా టైమ్స్. ఈ మధ్య వస్తున్న మెయిల్స్ అన్ని చూసుకుంటే చాలా మంది కూడా టాలెంట్ ఉండి వాళ్ళ సరైన ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా లేక వాళ్ళ టాలెంట్ని అనగదొక్కుని పేరెంట్స్తో మాట్లాడలేక, లేకపోతే పేరెంట్స్ వాళ్ళని కాంప్రమైజ్ చేసి వద్దు మనం ఆర్థికంగా తట్టుకోలేము, మీకున్న టాలెంట్ మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ ముందుకు వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు లేని మనం ఏం చేయలేం కాబట్టి సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదామని చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పాపం వాళ్ళకున్న అంబిషన్స్ని నిజంగా చెప్పాలంటే ఎస్ వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళ అంబిషన్స్ని చాలా వరకు తగ్గించుకుంటున్నారు. బట్ ఈ మధ్యకాలంలో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి అప్పుడప్పుడు చూస్తాను కాబట్టి చాలామంది పిల్లలు ఒక 16 నుంచి దాదాపు 30-35 వరకు కూడా మెసేజ్లు చేస్తున్నారు అనమాట. అన్న మాకు ఈ టాలెంట్ ఉంది, నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ మేము కొన్ని పార్టిసిపేట్ చేశాము, కానీ మాకు ఆర్థిక స్తోమత లేక, స్పాన్సర్స్ లేక మేము ఇక్కడే ఆగిపోతున్నాము. ఒక రకంగా చెప్పాలంటే మాకు ఇది పెద్ద నరకంలాగా అనిపిస్తుందని చెప్పేసి చాలామంది పాపం వాళ్ళ బాధను చెప్తుంటే చాలా చాలా బాధ అనిపించింది నాకు కూడా. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న యంగ్ టాలెంట్స్ అందరికి కూడా మీకు నిజంగా ఒక టాలెంట్ ఉండి ఆర్థికంగా ఆగిపోతున్నారు అనుకుంటే యాంకర్ రోషన్
నా ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి ఒక మెసేజ్ చేయండి. డెఫినెట్గా మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మీ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మా సైడ్ నుంచి అయ్యే హెల్ప్ మేము డెఫినెట్గా చేస్తాము. అండ్ స్పాన్సర్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మా సైడ్ ఉన్న సర్కిల్లో డెఫినెట్గా చెప్తాము. ఎందుకంటే టాలెంట్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. బట్ అప్రోచ్ అయ్యే విధానం తెలియక వాళ్ళు ఆగిపోతున్నారు. కాబట్టి మీ టాలెంట్ని అందరితో ఆపొద్దు. డెఫినెట్గా మీరందరూ మన ఆణిముత్యాలు. అలాంటి ఆణిముత్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంకొక ఆణిముత్యం ఈరోజు అదే విధంగా ఇన్స్టాగ్రామ్లో అండ్ మెయిల్లో మా పిఆర్ఓ టీంకి కాంటాక్ట్ అయ్యి వచ్చారనమాట. అతని గురించి నేను చెప్పే కన్నా కూడా టీవీలో ఆయన అవార్డ్స్ మీరు చూస్తే అర్థమవుతుంది తనకున్న టాలెంట్ ఏంటంటో. కిక్ బాక్సింగ్లో దాదాపు 6 ఇంటర్నేషనల్స్, నేషనల్స్ అండ్ సౌత్ ఏషియాలో ఎన్నో అవార్డ్స్ తీసుకున్న ఆ అబ్బాయి సాధారణ వ్యక్తి అనమాట. ఎందుకంటే ఏదో ఫైనాన్షియల్గా కొద్దిగా గొప్ప పర్వాలేదు అనుకునే కుటుంబం నుంచి కూడా రాలేదు తను చెప్పాలంటే గంగపుత్రుడు అనమాట. చేపలు పట్టుకొని అవి తీసుకొచ్చుకొని అమ్ముకొని జీవనం సాగించే ఒక వ్యక్తి. అతనే అశోక్. అశోక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నువ్వు వేసిన స్టెప్కి ఇంత దూరం వచ్చావు. అయినా కానీ తనకు చూడండి దాదాపు ఎన్నో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఇంకా మెడల్స్ ఉన్నాయి అనమాట. తను సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. తనకి ఎంత టాలెంట్ ఉందో. కిక్ బాక్సింగ్ వేరు అండ్ మౌత్ థాయ్. సో దానికి దీనికి తేడా ఏంటి అశోక్? మౌత్ థాయ్ వచ్చేటప్పటికి ఎల్బోస్ అన్ని బోన్ షాట్స్ చాలా డేంజరస్ ఉంటాయి. సెల్ఫ్ టెక్నిక్స్ గేమ్ చాలా జాగ్రత్తగా. కిక్ బాక్సింగ్ అంటే ఇట్ సైడ్ నుంచి ఓన్లీ బాడీ కిక్స్ ఉంటాయి, అవును, పంచెస్ ఉంటాయి. ఓకే. దీంట్లో ఎల్బోస్ అండ్ నీ షాట్స్, బ్రేకింగ్, హెడ్ క్లాసింగ్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో చాలా డేంజరస్ ఉంటాయి లిప్ షాట్స్ ఇవన్నీ. ఓకే. స్పాట్ లో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కూడా. ఎలా అంటే అలా కొడితే స్పాట్ లో కూడా లెగ్స్ తిరగటం, హ్యాండ్స్ తిరగటం, కొన్నిసార్లు ఇటు బ్రెయిన్ షట్లు పడి కొంచెం కోమలోకి వెళ్ళి చనిపోవటం, ఇట్లా ఉంటాయి. అలాంటివి జరిగాయా? జరుగుతాయి. మీ కొలీగ్స్ కి ఎవరికన్నా జరిగినాయా? మా ఫ్రెండ్ కి జరిగింది సార్. ఏమైంది అతనికి? ఇక్కడ ఎల్బో తగిలి ఇక్కడ బ్రెయిన్ దగ్గర షట్ పడి బ్లడ్ క్లాట్ అయి చనిపోయాడు. ఇమిడియట్ గా చనిపోయాడు. 2 days గ్యాప్ తో చనిపోయాడు సార్. ఓకే. ఎక్కడ కాంపిటీషన్ అప్పుడు? థాయిలాండ్ కాంపిటీషన్ అప్పుడు నువ్వు కూడా వెళ్ళావు అప్పుడు? సో తను అక్కడి నుంచి మీరే తీసుకొచ్చారు జరిగినప్పుడు కూడా? ఓకే. 2 days ఉండి చనిపోయారు. చెప్పాలంటే ఇంకా ప్రాణం రిస్క్ చేసి మీరు ఏదైతే చెప్పారో మౌత్ థాయ్ కిక్ బాక్సింగ్, ఇది సపరేట్. అసలుకి కిక్ బాక్సింగ్ తో సంబంధం లేని ఇంకో కిక్ బాక్స్ ఇదండి. వాళ్ళు ఫేమస్ గేమ్ సార్. మళ్ళీ ఇది ఓకే, ఫారినర్స్ ఎక్కువ చేస్తారు కానీ వాళ్ళు ఇచ్చే కిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. డిఫరెంట్ ఉంటాయి దీంట్లో, అన్ని డిఫరెంట్ సార్. ఎల్బో షాట్స్, నీ షాట్స్, లెగ్ తో పంచ్ చేసిన దాన్ని కాచ్ చేసి బేక్ చేయటం, హ్యాండ్ ని, లెగ్ ని కూడా సేమ్ అలా బేక్ చేయటం, ఇట్లా చాలా టెక్నిక్స్ ఉంటాయి సార్ దీంట్లో. ఓకే. సో ఇన్ని టెక్నిక్స్ ఉన్న ఒక మౌత్ థాయ్ కిక్ బాక్సింగ్ లో దాదాపు 6 ఇంటర్నేషనల్స్, నేషనల్స్, గోల్డ్ మెడల్స్, ఎన్నో సిల్వర్ మెడల్స్ సాధించుకొని వచ్చాడు అశోక్. నిజంగా చెప్పాలంటే నేషనల్ రెఫరీగా కూడా ఇదే సార్. ఓకే. ఇండియాకి నేషనల్ రెఫరీగా క్వాలిఫై అయ్యాను సార్. బట్ అశోక్, మీ జీవన విధానం ఏంటి అశోక్ అసలుకి చెప్పు. మా నాన్నగారు ఫిషర్మెన్ సార్. ఫిషింగ్ కి వెళ్తారు సార్. మా నాన్నగారు ఫిషింగ్ కి వెళ్ళి వస్తేనే మా జీవనాధారం. నేను మా నాన్నగారు అప్పటి ఖాళీగా ఉన్నప్పుడు ఫిషింగ్కి వెళ్ళి వచ్చినట్లతో ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇట్లా గేమ్స్కి వెళ్తాం. ఇట్లా నాకు తెలిసింది అక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళకి నేర్పించడం, ఇట్లా చేస్తాను సార్. ఎప్పుడు అనిపించింది నేను కూడా కిక్ బాక్సింగ్ పార్టిసిపేట్ చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో? ఆ స్పోర్ట్స్ కోటాలో త్వరగా జాబ్ ఇస్తారని అట్లా వెళ్ళాను సార్. ఫస్ట్ స్పోర్ట్స్ కి స్టార్టింగ్ ఇక్కడ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేర్చుకున్నాను వచ్చి. ఆ తర్వాత నుంచి కొంచెం బాగా ఆడుతున్నామని ఇంకా నన్ను కొంచెం డెవలప్ చేసి బిందు సార్ అని మా కోచ్ సార్ కేరళలో ఉంటాడు, బుష్డా అకాడమీ, ఆయన సార్ డెవలప్ చేసి డిప్లొమా కోర్సు చేపించి ఇంకా ఈ గేమ్కి అలవాటు చేశారు సార్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు నువ్వు మొత్తం మౌత్ థాయ్? 16 years సార్. 16 సంవత్సరాల నుంచి. సో స్పాన్సర్స్ ఎవరు లేదు? ఉన్నారు సార్, లోకల్ ఎప్పుడు చిన్న చిన్నగా చేస్తారు. కొంచెం పెద్ద ఫారిన్ కంట్రీస్ వెళ్తా ఉండి ఎవరు ముందుకు రారు సార్. సో ఇక్కడ థాయిలాండ్ వరకు అయితే హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఓకే. కంటంలేని రవిశంకర్ గారు అని, తర్వాత ఇకృతి శ్రీనివాసరావు గారు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? అనగాని సత్యప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు సార్. ప్రెసెంట్ అనగాని సత్యప్రసాద్ మినిస్టర్. ఇప్పుడు మినిస్టర్ సార్. ఎప్పుడన్నా కలిసారా మీరు? అంతకు ముందు కలిసాను సార్. లాస్ట్ టైం మాత్రం మోపిదేవి వెంకటరమణ గారు పిలిపించి సన్మానం చేసి కొంచెం 25,000 క్యాష్ ఇచ్చారు సార్. ఓకే.
సో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని కలవలేదు. కలవలేదు. లాస్ట్ టైం వేరే సార్ ఫోన్ చేసి ఇట్లా అని చెప్తే కలవమన్నారు. తర్వాత సార్ బిజీగా ఉండి కొంచెం బయటికి వెళ్ళాను. ఇంకా మీట్ అవ్వలేకపోయింది సార్. అనిపిస్తుందా అశోక్ ఎప్పుడైనా కానీ ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని నేషనల్స్ ఇంటర్నేషనల్ సాధించాను, ఆర్థికంగా వెళ్ళి చేపలు పట్టుకోవాలి, తీసుకొచ్చి వాటిని అమ్ముకొని జీవనం సాగించుకుంటూ నువ్వు అనుకునే ఏదైతే కిక్ బాక్సింగ్ కూడా మీరు వెళ్ళాలి, చాలా బాధపడి ఉంటారు, లైఫ్ లో చాలా బాధలు ఉంటాయి, ఏమనిపిస్తుంటది? కొన్నిసార్లు ఏడుస్తాను కూడా సార్ ఇంటి దగ్గర. కొంచెం బాగా డిప్రెషన్ లోకి వెళ్ళి ఒక్కొక్కసారి ఎందుకు ఇలాంటి కుటుంబంలో పుట్టడం అని అనిపించింది సార్. బాగా ఏమన్నా వెళ్ళడానికి ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. అక్కడికి వెళ్ళినా కానీ మినిమం ఛార్జెస్ లో వెళ్ళి కొంచెం ఇబ్బంది పడటం, అన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అట్లా మొన్న లాస్ట్ టైం కూడా అలాగే నాకు మెడల్ పోయింది సార్. యుఎస్ లో వాడిపోయింది సార్. నార్త్ అమెరికాలో రష్యా మీద పోయింది సార్ ఫైనల్. ఓకే, అంటే దీని గురించి ఆలోచించి కొంచెం నాకు సరిగ్గా సపోర్టింగ్ లేక, ఏదైనా మనీ అవసరమైన అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఎవరో ఒకరి దగ్గరికి తిరిగిటానికి నాకు ప్రాక్టీస్ చేసుకుంటా టైం లేక, వెళ్ళడానికి మనీ లేక అట్లా ఇదైపోయింది సార్. చేపల వేటకి ఎప్పుడు వెళ్తావు, ఈ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తుంటావు అశోక్? అంటే చెప్పాలంటే రెండు వైపులా రెండు పర్వాల మీద కాళ్ళు పెట్టావు, ఇటు ఒక్క నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా ప్రాక్టీస్ చేయలేవు. ఎందుకంటే సముద్రం మీదకి వెళ్తే ఒక 1 వీక్ రాంగ్ కదా మనం. 1 వీక్ రాంగ్. టోర్నమెంట్ కాంపిటీషన్ ఎనర్జ్ చేసిన తర్వాత ఫిషింగ్కి వెళ్ళటం మానేస్తాను సార్. 2 months 3 months ఇంటి దగ్గరే ఉంటుంది సార్. ఓకే, మా నాన్నగారి మీద డిపెండ్ అవుతుంది సార్ పూర్తిగా. అప్పుడు మా నాన్నగారు ఎప్పుడు వెళ్తారు సార్ ఫిషింగ్ కి, ఇంకా వాటితోనే నా జీవనాధారం సార్. ఓకే, కొంచెం క్లాసెస్ చెప్తాను, పిల్లలు ఎప్పుడైనా ఫీజులు ఇస్తే ఇంకా వాటితో రైట్ టైం మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది సార్. ఓకే, అమ్మ నాన్న ఎప్పుడు బాధపడరా? మన జీవన విధానం, మనం చేపలు పట్టుకొని వస్తేనే మనకి అన్ని కూడా తినటానికి బాధపడిన సందర్భాలు ఉన్నాయి సార్. ఏం చేయలేకపోతున్నాం పిల్లోడికి పాపం అని మా అమ్మ నాన్న కొన్నిసార్లు ఏడుస్తాం. అట్లా చాలా ఇబ్బంది పడతారు సార్ కొన్నిసార్లు. నువ్వు ఒక్కడవేనా? నాకు 3 sisters సార్. 2 మ్యారేజ్ అయిపోయింది సార్, ఇంకో సిస్టర్ ఉంది. నేను ఒక్కడిని, అమ్మ నాన్న సార్. ఓకే, సో ఇప్పుడు అశోక్ సాధించిన కొన్ని మెడల్స్ చూద్దాం ఇక్కడ. అశోక్, నీ మెడల్స్ గురించి నీ మాటల్లో చెప్పు ఒకసారి, చాలా మంది వ్యూయర్స్ కి. అండ్ ముఖ్యంగా తనకి ఇప్పుడు చెప్పాలంటే ఇటలీలో కూడా ఒక వరల్డ్ కప్ ఉంది, ఛాంపియన్షిప్. సో ఎవరైనా కానీ స్పాన్సర్స్ నిజంగా చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ ఫీల్డ్ లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, సినిమా పరంగా ఎవరైనా కావచ్చు. ఆయన ఇటలీలో సో కాంపిటీషన్ ఉంది తనకు కూడా. సో తను సాధించిన కొన్ని అచీవ్మెంట్స్, ఇది ఇటలీయా? సో ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ ఉంది అనమాట శాన్ మెరినాలో. సో 17th and 18th, టైం లేదు పెద్దగా. నా సైడ్ నుంచి కూడా నేను చాలా మందికి ఫార్వర్డ్ చేస్తాను అశోక్. డెఫినెట్ గా నువ్వు వెళ్తే వరల్డ్ కప్ కొట్టు వస్తానని చెప్పి నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్. ఒక మ్యాచ్ చేశారు, నా వెయిట్ లో ఉంది, డెఫినెట్లీ గా కప్ కొట్టుకొస్తుంది. ఓకే, ఎన్ని కంట్రీస్ వస్తాయి అక్కడికి? 23 countries వస్తున్నాయి సార్. సో మిగతా కంట్రీ వాళ్ళు ఆల్మోస్ట్ ఇన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి కదా నీకు, పక్క కంట్రీ వాళ్ళని ఓడించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దగా రికగ్నిషన్ కూడా నీకు లేదు. మన సైడ్ కప్పు కొట్టుకొని వచ్చాడు, మెడల్ తీసుకొని వచ్చాడు అశోక్ అని కూడా. ఎందుకంటే నువ్వు ఇంకా పెద్ద ఫ్యామిలీలో పుట్టుంటే దాన్ని పెద్దగా చూపించే వాళ్ళేమో. బట్ మిగతా కంట్రీ కాంపిటీటర్స్ ఏమనుకునే వాళ్ళు నీ టాలెంట్, నీ కిక్స్ చూసి? బాగా మెచ్చుకుని ఫుడ్ డొనేట్ చేయటం, కొంచెం గిఫ్ట్ ఫోన్ ఒకటి కొనిచ్చారు వాళ్ళే, ఐఫోన్ ఒకటి అట్లా చూస్తారు సార్. కొంచెం నీ టాలెంట్ చూసి పక్క కంట్రీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మన వాళ్ళు ఎవరు చేయలేదు. కొంతమంది చేశారు సార్ చిన్నగా, కొంచెం అదే బాగా ఎక్కువ సపోర్ట్ చేయలేదు. అశోక్, అంటే నా సైడ్ నుంచి ఓకే, బట్ నీ సైడ్ నుంచి కూడా ఒకసారి స్పాన్సర్స్ నువ్వేం కోరుకుంటున్నావు? ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా వస్తే నీకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కప్పు కొట్టుకొని వస్తాను వరల్డ్ కప్ అని, సో ఏం చెప్తావు నువ్వు? ఇటలీ వెళ్ళడానికి సార్ ఒక 4.5 lakh అవుతుంది సార్. కొంచెం ఎవరైనా నాకు స్పాన్సర్షిప్ ఏదైనా కంపెనీ నుంచి ఇలా చేస్తే సార్ డెఫినెట్లీగా కప్పు కొట్టి తీసుకొస్తాను సార్. కొంచెం ఇది నేను చాలా కష్టపడితే ఈ అవకాశం కూడా వచ్చింది సార్. అది కొంచెం దయచేసి ఎవరైనా హెల్ప్ చేస్తే గవర్నమెంట్ నుంచి తరపు నుంచి కానీ ఇట్లా ఏమన్నా కంపెనీస్ తరపు నుంచి కానీ వెళ్ళి మెడల్ సాధించి కప్ కొట్టి వస్తాను సార్. సో చూడండి ఒకసారి అశోక్, ఇది ఎక్కడ
యుఎస్ నార్త్ అమెరికా సార్, నార్త్ అమెరికా. లోవా. సో నువ్వు నీకు ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళంతా. ఆండ్రీ కరోమోవ్ ఫైనల్ ఆడిపోయింది సార్. ఫైనల్ ఓడిపోయావా? ఇది ఒకటి రష్యా మీద పోయింది సార్. రష్యా మీద పోయింది ఇది. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇది ఇక్కడే అనుకుంటా, వరంగల్ ఇది. వరంగల్. ఓకే నెక్స్ట్ ఇది రోలర్ బాక్సింగ్ అసోసియేషన్ సార్, నేషనల్ ఇది గోల్డ్ సార్. గోల్డ్ వచ్చింది. సూపర్. నెక్స్ట్ ఇది సౌత్ ఏషియన్ ఇది ఫస్ట్ టైటిల్ ఛాంపియన్ సార్, ఫస్ట్ సార్. ఓ సూపర్. నెక్స్ట్ ఇది సౌత్ ఏషియన్ సార్. ఓకే ఇది గోల్డ్ సార్. ఇది గోల్డ్. నెక్స్ట్ ఇది భూటాన్ ఒలింపిక్ అసోసియేషన్ సార్, ఇది గోల్డ్ సార్. ఓ నెక్స్ట్ ఇది బీచ్ కాంబత్ గేమ్స్ సార్, ఇది గోల్డ్ సార్. ఇంటర్నేషనల్ సార్, గోవా ఇంటర్నేషనల్ సార్, ఫస్ట్ ప్లేస్ సార్, గోల్డ్. ఓకే నెక్స్ట్ 6th ఇంటర్నేషనల్ థాయ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్, ఇది గోల్డ్. గోల్డ్ సార్. ఓకే. ఇది ఫెడరేషన్ కప్ సార్, ఇది సిల్వర్ మెడల్ సార్. సిల్వర్ మెడల్. ఓకే నెక్స్ట్ ఇది ఏంటిది? ఇది ఛాంపియన్షిప్ బెల్ట్ సార్. ఇండియాలో 7 బెల్ట్ లైసెన్స్ ప్రజెంట్ చేస్తే ఫస్ట్ బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్ కొట్టాను సార్. నువ్వే కొట్టావు? నేనే కొట్టాను. వావ్. ఇది నా డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసింది సార్. ఓకే. కేరళ స్టేట్ లోనా? అవును సార్. ఓకే. ఇది నాది ఫస్ట్ నేషనల్ సార్, సెకండ్ ప్లేస్ సార్. సూపర్. నెక్స్ట్ ఇది నేషనల్ రెఫరీ కోర్స్ చేసింది సార్, క్వాలిఫైడ్ సార్, కూర్గులో. కూర్గ్. ఓకే. సో ఆల్మోస్ట్ మనోడు 3 నేషనల్స్ 6 ఇంటర్నేషనల్స్ అన్ని ఫస్ట్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి తనకి. బట్ నిజంగా గ్రేట్. అశోక్, ఏం చదువుకున్నావు అసలు నువ్వు? నేను 10th క్లాస్ వరకు చదువుకునే ఓపెన్ డిగ్రీ చేశాను సార్. ఓపెన్ డిగ్రీ చేశాను, 10th వరకే చదివా. సో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం వల్ల. సో నీకు ఇటువైపు కూడా ప్యాషన్ ఉంది కాబట్టి రెండు వైపులా. మిగతా నీ కొలీగ్స్ ఇప్పుడు ఏదైతే ఫిషర్ మ్యాన్స్ ఉంటారో, గంగపుత్రులు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు నిన్ను చూసినప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? చేపలు పట్టడానికి వేటకి లోపలికి వెళ్తావు కదా, చాలా మెచ్చుకుంటారు సార్. ఇంకా పైకి వెళ్ళాలి, మనలాంటి కులంలో పుట్టించే దేవుడు అని బాధపడతారు కూడా సార్. ఉన్నత కులంలో పుట్టినా బాగుండేది, అట్లా కొంచెం ఫీల్ అవుతా ఉంటారు సార్. సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు కూడా? సపోర్ట్ చేయటం అంటే నాలాంటి ఫ్యామిలీసే కదా సార్, అక్కడ పని చేసుకుంటేనే మనీ ఉంటాయి. కొంచెం మాట తిరిగి అలా సపోర్ట్ చేస్తారు సార్. అనే కాకపోయినా కొంచెం బాగా చూస్తారు. ఓకే. ఎన్ని రోజులు ఉంటావు లోపల చేపలు పట్టడానికి వెళ్తే, వేటకి లోపలికి వెళ్తే? ఫిషింగ్ లో కూడా టైప్స్ ఉంటాయి సార్. కొన్ని 1 day లో వచ్చేస్తాం, వెళ్తాం వస్తాం అట్లా. కొన్ని పెద్ద బోట్లు ఉంటాయి, 6 days 8 days పడుతుంది లోపలికి వెళ్ళి బయటకు వస్తాయి. అది ఒక్కొక్కసారి డబ్బులు వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఫిషింగ్ పడినప్పుడు బాగా వస్తాయి, లేనప్పుడు ఏమీ రావు డబ్బులు అలా. ఓకే. ఆల్మోస్ట్ ఫేస్ కి చాలా టైమ్స్ దెబ్బలు తగిలినట్టుంది నీకు? అప్పుడప్పుడు పళ్ళు అవి ఇరిగిపోవటం, కొన్నిసార్లు ఇట్లంబడి తగిలి బెడ్ వస్తాం. చెవులంబడి డేంజర్ కదా అది? డేంజర్ అవుద్ది. ఇట్లంబడి బెడ్ క్లాట్ అయిపోయి కొన్ని రోజులు నడవలేకపోవటం. ఓకే. అట్లా మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఒక సివియర్ గా తగిలిన దెబ్బలు అంటే నీకు ఎక్కువ ఫేసా లేకపోతే బాడీయా? ఫేసెస్. ఓకే. ఇటు పక్కన బోయిన ఇరిగిపోయింది ఒకసారి, ఈ నీ షాట్ తగిలి. ఓకే. ఇదైంది సార్. అవి కామన్ గా తగులుతూనే ఉంటాయి. సో చెవులంబడి ఇక్కడ కొడితే రక్తం రావటం. సో ఎక్కువ అయితే ఇక్కడే కనిపించింది నాకు. ఫేస్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఓకే. లిప్స్, ఫేస్ అండ్ సైడ్ ఎంబడి చూస్తారు. బట్ అన్ని దెబ్బలు తగిలినా గానీ ఇండియాకి కప్పు గెలుచుకో రావాలి అదైతే ఉంటది కదా మైండ్ లో. ఇంకా మన ఫ్లాగ్ ఎగరేయాలి కదా సార్ అక్కడ. అది కాకుండా ఫస్ట్ ప్లేస్ కొట్టకపోతే లాస్ట్ స్థానంలో నిలబడతారు, మన ఫ్లాగ్ కింద ఉండిద్ది. కొంచెం అది అందరికి మైండ్ లో ఉండి తిట్టుకుంటారని, కొంచెం ప్రాణం పోయినా పర్వాలేదు దేశం జెండా పైన ఉండాలని. అవును సార్, నీ ఆశయం. అవును సార్. ఎన్నిసార్లు ఏడ్చుంటావు ఈ వీడియోలు చూసి? ఆ సాంగ్స్ కి, ఆ వీడియోకి నీకు పెట్టినప్పుడు? చాలా సార్లు ఏడ్చుంటాను సార్. చాలా ఫీల్ అవుతాయి అప్పుడప్పుడు. ఫ్లాగ్ పట్టుకున్నప్పుడు అప్పుడు చాలా హ్యాపీనెస్ ఫీల్ ఏడుస్తాను సార్ అప్పుడు. సో కొన్ని ఇప్పుడు ఈ కిక్ బాక్సింగ్ సంబంధించి కొన్ని ఒక 4-5 ఏదన్నా కిక్స్ నాకు చూపిస్తావా? ఎక్కువ ఎలాంటి పాయింట్స్ లో ఎలా ఉంటారు అసలుకి? అంటే లెగ్ కాసింగ్ అంటే ఇప్పుడు పంచ్ చేశారు కదా సార్, ఇడి గేమ్స్ లో అయితే పంచింగ్ చేసినప్పుడు దాన్ని కాట్ చేయరు. ఓకే. దీంట్లో పంచిని కాట్ చేసి నేలకేసి కొట్టడం, దాన్ని బేక్ చేయటం,
ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే దీంట్లో అన్ని కుషింగ్ పవర్ ఎక్కువ ఉండిద్ది. ఓకే ఒకసారి నువ్వు ఇక్కడ ఉండి ఆపోజిట్ పర్సన్ ఉన్నట్టు ఒకసారి ఎలా చేస్తావు ఒకసారి చేసి చూపించి. సో అంత ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. అశోక్ నువ్వు వస్తుంటే ఎదుటివాడు అదిరిపోతాడేమో వేరే కంట్రీ వాళ్ళు. ఇంకా స్పీడ్ గా చేస్తాం సార్ ఇదిగా. సో ఫుడ్ ఏం తీసుకుంటావు అశోక్ మరి? ఇంటి దగ్గర ఫిష్, మంచి ఫుడ్ ఉండాలి కదా. ఎప్పుడైనా బోన్ సూప్ అలా తీసుకుంటా ఉంటాం సార్. ఇంత కష్టపడుతూ కూడా నువ్వు అనుకున్న గోల్ కోసం నిజంగా చాలా గ్రేట్ అశోక్. అంటే ఒక గంగపుత్రుడు తను అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం ఈ మెడల్స్ అన్ని. బట్ నేను ఇంకా సాధించాలి డెఫినెట్ గా సొసైటీకి అండ్ ఇండియాకి అండ్ ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాలకు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న తప్పని నీలో కనిపిస్తుంది. డెఫినెట్ గా నీకైతే మా సైడ్ నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అందరికి మరీ కోరుకుంటున్నాను, చాలా మంది యంగ్ టాలెంట్స్ అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఉన్న టాలెంట్ ని పాపం వాళ్ళు చంపేసుకొని తల్లిదండ్రులకు చెప్పుకోలేక బయటికి రాలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి టాలెంట్స్ అందరినీ కూడా సుమన్ టీవీ ప్లాట్ఫామ్లో మళ్ళీ ఒకసారి నేను ఇప్పటి నుంచి చేసే షోలలో ఇదే చాలా నాకు డిఫరెంట్ అనిపించింది. నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంటికి వెళ్తే హ్యాపీగా నిద్రపోవచ్చు. కొన్ని మంచి పనులు చేస్తే చాలా మంచి పనులు చేసాం. బట్ ఇలాంటి టాలెంట్స్ని ఎంకరేజ్ చేద్దామని నేను కూడా ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆగిపోవద్దండి. యాంకర్ రోషన్ ఆ ఇన్స్టాలో మీరు ఒక మెసేజ్ చేయండి మీ నెంబర్తో, మా టీం మీతో మాట్లాడతారు. డెఫినెట్గా మిమ్మల్ని సుమన్ టీవీ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి మీలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా నా పాత్ర ఎప్పుడూ ఉంటుంది, నా రోల్ ఎప్పుడూ ఉంటుంది. దానికి తోడు నా వెనకున్న గొప్ప వాళ్ళు, గొప్ప మనసున్న వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ నమ్మకంతోనే మీ అందరికీ నేను మాటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలలో ఉన్న టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుమన్ టీవీ ప్లాట్ఫామ్ మీద నిలబడతారు. ప్రపంచానికి వాళ్ళ టాలెంట్ ఏందో చూపించే ఒక గొప్ప ప్లాట్ఫామ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అశోక్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో నీ ఈ కాంపిటీషన్కి, వరల్డ్ కప్ కాంపిటీషన్ కూడా అశోక్ కూడా మంచి కంపెనీ స్పాన్సర్ చేస్తే వరల్డ్ కప్ కొట్టి వస్తాను నేను డెఫినెట్గా నేను మాటిస్తున్నాడు మీకు. సో ఆ మాట నువ్వు ఈ వేదిక సాక్షిగా నువ్వే ఇవ్వు. మా వృత్తి చేపలే జీవనాధారం. చాలా కష్టపడి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను. వరల్డ్ కప్కి వెళ్ళడానికి ఎవరన్నా సహాయం చేస్తే కంపెనీ నుంచి తరపు నుంచి ఎలా అయినా అక్కడి నుంచి వెళ్ళి నేను వరల్డ్ కప్ సాధించి తిరిగి వస్తానని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్టింగ్గా నిలబడి చేసి పెట్టమని అడుగుతున్నాను అందరినీ. సో అశోక్, 10th క్లాస్ చదువుకున్నావు అయినా కానీ నువ్వు రీచ్ అయిన ఆ ప్లేస్ అనేది చాలా గొప్ప స్థానం. ఎవరికి రాదు ఇది. చాలా టెన్షన్గా ఉన్నావు నువ్వు ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావటం. పాపం అతనికి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కానీ అది ఎమోషనల్ అయితే ఏమవుతుందో ఏంటో అని ఆ బాధతోనే ఎక్కువ నాకు అనిపిస్తుంది ప్రతిసారి. కళ్ళమ్మంటే ఎందుకు అన్ని నీళ్ళు పెట్టుకుందాం, బయటికి రానంటనయా? అశోక్, బీ హ్యాపీ. ఓకే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు ఏడిస్తే బాగో సార్. నువ్వు కిక్ బాక్సింగ్ చేస్తేనే కిక్ ఇస్తుంది. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో తొందరలో వరల్డ్ కప్ కొట్టుకొని రావాలి అశోక్. వరల్డ్ కప్తో మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేస్తాం. స్పాన్సర్స్ ప్లీజ్ హెల్ప్ హిమ్. ఎవరైనా ముందుకు వచ్చి తనకు సహాయం చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. సో ప్లీజ్ హెల్ప్ హిమ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.